అందరికీ సాయంకాలం ఉద్యమాభివందనాలు. లాస్ట్ మినిట్ స్పీకర్ని నేను గత 4 రోజుల కింద చెప్పారు. అయితే ఇక్కడ అందరూ మాట్లాడుతుంటే చూస్తుంటే చాలా మిస్ అయిపోయాము మా లైఫ్లో అనేది ఎప్పుడు ఇలాంటి మీటింగ్స్కి వచ్చినా అనిపిస్తుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అల్లం నారాయణ అన్న ఇక్కడ చాలామందితోటి కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇవే సందర్భాలు, ఇలాంటి మీటింగ్స్ వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ కోసం కలలు కానీ వచ్చిన తర్వాత ఏ ఉద్యమాలు లేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం, మాట్లాడలేని పరిస్థితి కూడా వచ్చాము. ఒక విధంగా ఈ సభలో పాల్గొనడం కాస్త గర్వంగా ఉన్నా. మన ఎలిజిబిలిటీ అయితే నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు కొండపల్లి సీతారామయ్య గారి గురించి కరీంనగర్లో నేను ఈ మైనింగ్ మీద పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో కేఎస్ సందర్భం మాట వచ్చేది. ఏదో ఒక సందర్భంలో అక్కడ ఉన్న మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఒక ఉదాహరణ నాకు ఎప్పుడు గుర్తుండేది, ఒక దగ్గర భోజనం చేసాము, ఈ ప్లేట్ అక్కడ వేస్తుంటే అందులో కొంచెం అన్నం ఉండిపోయింది. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇదే కనుక కేఎస్ కనుక చూసి ఉంటే విత్తనం పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ అది నీ ప్లేట్లోకి వచ్చేదాకా మళ్ళీ ఒక 4 గంటల క్లాసు. అది దాన్ని ఎంత శ్రమ చేస్తే ఇక్కడ దాకా అన్నం వస్తుందని చెప్పి ఆ కేఎస్ మీటింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తినేవాళ్ళు. ఇలాంటిది ఒకటి ఉదాహరణ చెప్తున్నాను. అంత డిసిప్లిను, అంత కార్యాచరణ, అంటే విమర్శలు ప్రతి నాయకుడి మీద ఉంటాయి, కానీ ఆయన నాటిన విత్తనాలు ఇప్పటికీ దేశమంతా వ్యాపించి ఉండడం అది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్గా చూడాలి. అట్లనే అంబేద్కర్ గారు గురించి చదువుతున్న సందర్భంలో ఇటు విప్లవం ఏం చేసింది, కులానికి ఏం చేసింది అని ఎప్పుడు ప్యారలల్గా విమర్శనాత్మకంగానే మేము చదువుకున్నాం. కానీ శ్రీనివాస్ గారు నాకు ఈ చాప్టర్ పంపించారు. అంబేద్కర్ కాస్ట్ ఈజ్ ఎ క్లోజ్డ్ క్యాస్ట్ అని ఒక దగ్గర ఎక్కడో అంటారు. ఈయన ఈ పుస్తకంలో డాక్యుమెంట్లో కూడా ఈ దేశంలో వర్గ పోరాటాలు ప్రపంచంలో ఎట్లయితే జాతులన్నీ వర్గ పోరాటానికి దారితీస్తున్నాయి, ఈ దేశంలో వర్గ పోరాటం సారాంశంలో కుల సమస్యనే, వర్గ సమస్య కుల సమస్యనే అనేది చాలా ఇండైరెక్ట్. నాకు కొంచెం సేపు అంబేద్కర్ని చదువుతున్నట్టుగా అనిపించింది. అంటే ఈ డాక్యుమెంట్లో రాసింది ప్రాక్టికల్గా ఎంత చేశారో నాకు తెలియదు, కానీ అయితే అర్థం చేసుకోవడంలో, అవగాహనలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా 7 ప్రశ్నలు దీంట్లో విప్లవానికి బాటలో ఆయన రాశారు. నేను నిజానికి అందరూ చదవాలనిపిస్తుంది, చదవాల్సినది కూడా. మన దేశంలో కుల సమస్య స్వభావము, అందుకు పరిష్కార మార్గము గురించి మాట్లాడారు ఆయన. వర్గ పోరాటం పైన, సామాజిక అభివృద్ధి క్రమం పైన, ఈ సమస్య యొక్క అనుకూల వ్యతిరేక ఫలితాలు, ఈరోజు కూడా ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. వెనుకబడ్డ షెడ్యూల్డ్ కులాలపై సాగుతున్న సాంఘిక దురంతాలను జనరల్ కుల సమస్యతో ముడిపెట్టి ఉపేక్షించడం ఎంతవరకు సబబు? దీని సమాధానం మాత్రం నాకు చాలా నచ్చిందండి, చెప్తాను నేను ఇప్పుడు. యాదృచ్ఛికంగా ఎదురయ్యే కుల సమస్యల ఎడల మనం ఎలాంటి వైఖరి తీసుకోవాలి? ఈ సమస్యపై రివిజనిస్ట్ వైఖరికి, విప్లవకారుల వైఖరికి, మార్క్సిస్ట్ లెనినిస్ట్ వైఖరికి మధ్య గల తేడా ఏంటి? ఈ సమస్యకు సంబంధించి రివిజనిస్ట్ పీరియడ్లో ఆచరణ యొక్క పర్యవసానం ఏంటి? ఈ 7 సమస్యలకి సారాంశం ఏంటంటే, ఒకటి, ఆయన అవగాహనలో గ్రామీణ వ్యవస్థలో శ్రమ విభజన జరుగుతున్న క్రమంలో శ్రమ విభజన వంశాల కొద్దీ జరిగి అది కులంగా ఏర్పడిందని ఒక క్యాస్ట్ బేస్డ్ అనాలిసిస్ అబౌట్ ద క్యాస్ట్ ఆయన
క్యాస్ట్కి నిర్వచనంగా చెప్పారు. అయితే ఇది అంతరించడం అనేది ఎప్పుడైతే పెట్టుబడిదారీ వ్యవస్థ వస్తుందో, అప్పుడు మెకనైజేషన్ వస్తుందో, అప్పుడు ఈ కుల వృత్తులు నాశనం అయిపోయి ఒకే ఇంట్లో ఒకళ్ళు డ్రైవర్గా ఇంకొకళ్ళు వేరే వృత్తిలో ఉంటే అప్పుడు ఈ కులం అనే ఈ సాలిడిటీ ఏదైతే ఉందో అది అంతరించిపోతుంది అని చెప్పాడు. అది మనకి జనరల్గా ఉన్న అవగాహన. కానీ ఇప్పుడు కుల వృత్తులు లేవు, కానీ కులం బలంగా ఉంది, చాలా బలంగా ఉంది, రోజు రోజుకి ఇంకా బలంగా తయారవుతుంది. అయితే ఈ ప్రశ్నల్లో ఒక దగ్గర మరి సామాజిక దురాగతాలని మనము పట్టించుకోవాలా వద్దా, సాంఘిక దురాచారాలను పట్టించుకోవాలా వద్దా, కేవలం వర్గ పోరాటాలు చేయాలంటే ఖచ్చితంగా పట్టించుకోవాలని చెప్తాడు ఆయన ఇక్కడ. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, మరి ఎంతవరకు పట్టించుకుందో పార్టీ నాకు తెలియదు, కానీ ఎందుకంటే భూస్వాములు 90% మంది ఆయన రాశారు ఇందులో, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, కాపు లాంటి వాళ్ళు ఉంటే కూలీలు మొత్తము ఈ బీసీ వర్గాలు, నిరుపేదలుగా ఉన్న హరిజన కులాలు వీళ్ళందరూ పీడించబడుతున్నారు. కాబట్టి పీడితులను ఐక్యం చేసి వర్గ పోరాటానికి చైతన్యపరిచే క్రమంలో అగ్రకులాలు కూడా వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ వైపు ఉండాలన్నాడు. బహుశా అది జరిగి ఉండకపోవచ్చు నేను అనుకోవడం. కానీ కుల సమస్య ఒక ప్రత్యేకమైన సమస్య ఈ దేశంలో. ఇది సాంఘిక అభివృద్ధికి అడ్డం పడుతుంది. దీన్ని మనము నిర్మూలించకుండా ముందుకు పోలేము అన్నది అంబేద్కర్ కూడా ఒక దగ్గర, ఈ దేశంలో ఎటువైపు చూసినా కులం అనే భూతం కనపడుతుంది, ఎటువైపు నువ్వు ఏ అభివృద్ధి పదాల్లోకి పోవాలన్నా ఈ కులం నిర్మూలించకుండా మీరు ఎటువైపు పోలేదు అన్నది నాకు ఇది అర్థమైంది. అయితే నాకు కేఎస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఇంకా దళితులకు ప్రవేశం లేదు కరీంనగర్లో, చాలా చోట్ల గుళ్ళల్లోకి, చాలా చోట్ల తెలంగాణ తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనుకోండి, చాలా అట్రాసిటీస్ రికార్డు చేశాము ఊసా గారు ఉన్నప్పుడు. అయితే ఒక దళిత బస్తీలో ఎక్కడ చూసినా, కరీంనగర్, వరంగల్ చూస్తే ఇప్పటికీ బాధ, కన్నీళ్ళు ఆగకుండా చాలా ఈ అమరవీరుల స్తూపాలు ఉంటాయి, చాలా అసలు ఎర్రగా అట్లా కనపడుతూ ఉంటాయి. అయితే చాలా డిసప్పాయింట్ అనిపించి ఒక దగ్గర ఏం చేసిందండి పార్టీ అని ఒక దళిత నాయకుడితో అన్నా. ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు అండి. చాలా కోపం వచ్చింది ఆయనకి. అమ్మ నువ్వు అట్లా అనొద్దు, ఈరోజు నేను ఇవాళ తెల్ల బట్టలు వేసుకున్నా, కాళ్ళకి చెప్పులు వేసుకున్నా, నీ గురించి నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నా అంటే విప్లవమే ఇంత ధైర్యం ఇచ్చింది నాకు. ఆ వర్గ చైతన్యం ఉండొచ్చు, అప్పుడు కులం మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ కులం గురించి మేము ధైర్యంగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చిందని. బహుశా ఒక దగ్గర ఈయన రాస్తాడు, వర్గ చైతన్యం గురించి అవగాహన లేకుండా, వాళ్ళకి ఆ ధైర్యం లేకుండా కుల నిర్మూలన వైపు కూడా వాళ్ళు ఐక్యం కాలేరు, కుల పోరాటాలు చేయలేరు అని అంటారు. నిజంగా ఈ విప్లవ పార్టీల్లో ఉన్న డిసిప్లిన్ కానీ, విప్లవ పార్టీల్లో ఉన్న కమిట్మెంట్ కానీ, చాలాసార్లు విప్లవ పార్టీల నుంచి వచ్చి కుల పోరాటాలు చేస్తున్న నాయకులతో కనపడ్డప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఇంత పర్స్పెక్టివ్, ఇంత కమిట్మెంటు, ఇంత స్పష్టత బహుశా మేము విప్లవ పార్టీల్లోంచి వచ్చినాం కాబట్టే మాకు వచ్చింది, వేరే విధంగా వచ్చి ఉండుంటే రాకుండా ఉండేదేమో అనిపిస్తుంది. ఆ తేడా ఖచ్చితంగా కనపడుతుంది. అందుకని మేము చాలా ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదవలేదు, కానీ ప్రజలు వాళ్ళ అనుభవాలతోటి నేర్చుకున్నాం ఎక్కువ. అందుకని చాలా వరకు కరీంనగర్ పోలీసులు కేసులు పెట్టినప్పుడు అన్నీ నా పేరు ఎక్కడో ఏదో ఒక కరపత్రంలో ఉన్నాయన్నీ ఇంత కట్ట చేస్తున్నారు అనమాట. నేను ఎక్కడ లెఫ్ట్ వాళ్ళతో సభ్య సంఘాల్లో ఉన్నానేమో కానీ లేను. అయితే అటువైపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. గర్వంగా తెలంగాణ ఉద్యమంలో కుల సమస్యని విమర్శ ఉంది, పట్టించుకోలేదనేది కూడా, ఎక్కువ పట్టించుకోలేదనేది కూడా వాస్తవం. ఎందుకంటే మనము వర్గ పోరాటం పోతే అన్నీ పోతాయనే అవగాహనలో ఉన్న సందర్భం.
కులం ఉపరితలం అనే ఒక అవగాహనలో ఉన్న సందర్భం ఇప్పుడు మార్చుకున్నారు, అది సంతోషకరమైన విషయం. కానీ ఈ చైతన్యాన్ని ఈయన గుర్తించారు, కుల సమస్యని అడ్రస్ చేయాలి, కుల సమస్య అభివృద్ధికి నిరోధకంగా ఉంది, అభివృద్ధి మనం ముందుకు పోకుండా ఉంది అనేది గుర్తించడం, ఆ కాలంలో విప్లవ చైతన్యం నుంచి వచ్చిన కేఎస్ గారు గుర్తించడం చాలా సంతోషం. అట్లనే భూమి పోరాటాలు అవి చేస్తున్నప్పుడు విమర్శ ఏంటంటే భూములు పంచినారు కానీ భూమి పేపర్లు మా దాకా రాలేదు అని ఇప్పటికి చాలామంది చెప్తారు. అయితే ఆ భూములు పంచినప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు భూమి పట్టాలు డబ్బులు ఇచ్చే ఏదో ఇచ్చి చేసుకున్నారు. కానీ ఈ ఎస్సీ ఎస్టీలు దళితులు చాలా వరకు అటు పోరాటాల్లో ఉండి ఇటు భూములు దక్కక ఇప్పుడు వచ్చిన కొత్త ధరణిలో ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి మన ముందు కనపడుతుంది. బహుశా మళ్ళీ వర్గ చైతన్యంతో ఇప్పుడు ఇంత పోరాటాలు చేయలేమో, కానీ ఈ చైతన్యాన్ని అనేక రూపాల్లో తీసుకొని క్యాస్ట్ని సెంట్రలైజ్గా చేస్తే ఖచ్చితంగా క్లాసు అడ్రస్ అవ్వబడుతుంది. అట్లనే మహిళల విషయం ఎక్కడన్నా ఏమన్నా ప్రస్తావించారంటే ఆయన చాలా ఆర్గనైజ్ చేసినట్టుగా అక్కడక్కడ చదివినాం, కానీ నాకు చాప్టర్ పంపించారు సారు, పుస్తకం పంపించలేదు. సో మహిళల్ని కూడా ఆర్గనైజ్ చేసిన సందర్భం మేము తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు ఇప్పుడు ఒక తుపాకులు పట్టుకున్న ఒక ఫోటో వస్తుంది తెలంగాణ మహిళలు అనగానే, ఇప్పుడు లేమనుకోండి, కానీ అది చాలా ఉత్తేజాన్ని ఒక అంటే మహిళలు కారపోళ్ళు పట్టుకొని రోకల్ బండలు పట్టుకొని ఆ యుద్ధ భూమిలోకి పోవడం, పిల్లల్ని అలా పడేసిపోయినామని చెప్తుంటారు కొంతమంది మహిళలని. అంత చైతన్యం పరిచిన మహిళల్ని, దళితుల్ని, ఆదివాసీల్ని ఒక పోరాటం వైపు, ఒక కళ, ఒక డ్రీమ్, ఒక విజన్, అది ఈక్వాలిటీ, దానికి ఎటువైపు నుంచో ఈ కులాన్ని దాటుకుంటూ జెండర్ని దాటుకుంటూ పోలేని పరిస్థితి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ విజను, ఆ డాక్యుమెంటు, దాన్ని మనం ఇప్పుడు కనుక ప్రాక్టికల్గా తీసుకొని వస్తే ఈయన ఇంకా చాలా తరాల వరకు చరిత్రలో నిల్చుంటారు. ఎట్లన్నా ఆయన చరిత్రలో నిలిచే ఉండే వ్యక్తి కాబట్టి ఇది ఈ ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్య గారు ఉండడం, ఉద్యమాలు నిర్మించడం, కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా నాకు ఎప్పుడూ ఒకటి నచ్చేది ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతం మీద చివరి వరకు ఉండడం, వచ్చిన అనుభవాలను నేర్చుకుంటూ తను కలుపుకుంటూ ముందుకు పోవడం, అది సీతారామయ్య గారి జీవిత చరిత్రలో, పోరాటాల్లో కనపడుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, కులం గురించి నాకు నిజానికి ఇది చదవకపోయినంతకాలం కొంచెం వేరే అభిప్రాయం ఉండింది. అయితే ఈ డాక్యుమెంట్ నాకు చేరిన కొన్ని డాక్యుమెంట్స్లో కంటే ఇది భిన్నంగా ఉంది కాబట్టి ఈ కులం పైన స్పష్టంగా ఉన్నారు ఆయన, ప్రాక్టికల్గా ఫెయిల్ అయి ఉండొచ్చు. ఈ కులం గురించి, సీతారామయ్య గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కేఎస్ మెమోరియల్ మిత్రులకి ధన్యవాదాలు. జై హింద్.